నమస్కారం అండి. నమస్కారం. మీకేం కావాలి? మీ ఇంట్లో పై పోర్షన్ ఏదో అద్దె ఖాళీగా ఉందని మా మున్సిపాలిటీ ఆఫీస్ లో చెప్తాను. అక్కడ మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? అబ్బే లేదండి, చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తుంటాను. లోపలికి రండి. అన్నట్టు ఈ ఇంటికి అద్దె ఎంత ఉంటుందో? 20 రూపాయలు. 20? ఏంటి 2 పదులే? 20 అంటే 2 పదులు కాక 20 పదులు అవుతుందా? మీరు భయవారండి. ఏమండి, ముందు 20 రూపాయలు అడ్వాన్స్ గా ఉంచండి. అదేమిటి ఇల్లు చూడకుండానే? నాకు ఇల్లు కన్నా అద్దె ముఖ్యంలండి. అయినా ఒకసారి ఇల్లు చూడండి. భలేవారండి, ఏంటి చూసేది? ఇల్లు చూసి ఇల్లాలు చూడమన్నారు. ఇది పట్టుకోండి. ఇల్లాలు చూశాను. అన్నట్టు మీరు శ్రీమతే కుమారే? నా పేరుకు వెనక BA డిగ్రీ ఉంది కానీ నా పేరుకు ముందు ఏ మతి లేదండి. నాకు ఏమతి లేదండి, కానీ నేను చాలా బుద్ధిమంతుడండి. ఎలా అంటారేమో, నా నోట్లో వేలు పెట్టి కొరకమని మీరు నా కాళ్ళ వేళపడి బతిమాలినా సరే చచ్చినా కొరకనండి. అది మాత్రమే కాదనుకోండి, రేపు ఇల్లిచ్చినా 24 గంటలు ఇలా వాగుతూనే ఉంటారా? 24 గంటలు వాగనండి. అవసరమైనప్పుడు మాత్రం వాగుతుంటారు. ప్రస్తుతం మనం ఇల్లు చూద్దాం, పదండి. రండి. అరే పడ్డారా? అబ్బే లేదండి, జారుడు బల్ల ఆట ఆడాను. భలే వరే, మీ మెట్టు నా ప్రాణం తీసేసి ఉండేది. అమ్మా అమ్మా, దెబ్బలేమైనా తగిలాయా? ఈ దెబ్బలు నాకు అలవాటేలండి, పదండి. రండి. ఇదే మీకిచ్చే ఇల్లు. ఇదేమిటిది, ఇల్లా? గుడిసి కదా? గుడిసె అని తెలుగులో పిలుచుకోవడం ఇబ్బంది అయితే కాటేజ్ అని ఇంగ్లీష్ లో పిలుచుకోండి. అలా అడ్జస్ట్మెంట్ చేసేటట్టయితే ఆ మాత్రం కక్కుర్తి ఎందుకు? మహారాజా ఆఫ్ మాయానగర్ ప్యాలెస్ అనే పిలుచుకుందాం. ప్యాలెస్ లోపల చూద్దాం, పదండి. రండి. చూడండి, గది చిన్నదవడం వల్ల మీకు సామాన్లు ఎక్కువైతే కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో. నాకు సిబ్బంది ఎవరు లేరు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదులేండి. పైగా పగలంతా నేను ఆఫీసులోనే ఉంటాను కదా. సాయంత్రం రాగానే సామానంతా లోపల పడేసి నేను హాయిగా బయట పడుకుంటాను. ఎలాగూ వేసవకాలమే కదా. మరి శీతాకాలం? శీతాకాలం సామానంతా బయట పడేసి నేను లోపల ముసుగుతాను. అదోకే. మరి వర్షాకాలం? పక్కనే రైల్వే స్టేషన్ ఉంది కదా, ప్లాట్ఫామ్ మీద పడుకుంటాను. ప్లాట్ఫామ్ మీద? స్టేషన్ మాస్టర్ నా ఫ్రెండ్ అండి, ప్లాట్ఫామ్ టికెట్ కూడా కొనక్కర్లేదు. ఏమండి, మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఈ ఇల్లు కట్టి క్రీస్తు పూర్వం ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుందండి? నాకు తెలియదండి. ఆ సంగతి తెలుసుకుందామనే పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళకి చెప్పాం. వాళ్ళు ఏ సంగతి సరిగ్గా తేల్చి చెప్పలేక ఒక కమిటీ ఏర్పాటు చేశారు. రిపోర్ట్ రాగానే మీ ప్రశ్నకు సమాధానం చెప్తానే. ఇకపోతే మా కండిషన్స్. రాత్రి 8 గంటలకల్లా మెయిన్ గేట్ మూసేస్తాం. మరి 8 గంటలకే మూసేయడం ఏంటండి? లేకపోతే మీరిచ్చే 20 రూపాయలకి తెల్లవార్లు తెరిచి ఉంచుతామండి. రాత్రి మూసిన గేటు తెల్లారి కోడి కూసిన తర్వాత తెరిచేది. ఓకే. నీళ్లు చాలా పొదుపుగా వాడుకోవాలి. పొదుపా? ఏమన్నాయి, పొదుపులో మనం చక్రవర్తిలో పోను పోను మీకే తెలుస్తుంది. రాత్రి 9 గంటలకల్లా లైట్లు ఆరిపోయాలి. అసలు మనం లైట్ వేస్తే కదా ఆర్పడానికి. అదేమిటండి, లైట్ వేయకుండా చీకట్లో ఎలా ఉంటారు? నేను బ్రహ్మచారిని కదా, మనకు కొంచెం స్వయం పాకం అలవాటు. వంట చేసేటప్పుడు ఆ పొయ్యిలోంచి వచ్చే కాంతితో మేనేజ్ అయిపోతాం. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. ఆనందో బ్రహ్మ అని, ఆనందమే మన సిద్ధాంతం. సరే రండి, మా అక్క బావని పరిచయం చేస్తాను. వాళ్ళు కూడా ఉన్నారా? మీరు ఒక్కరే అనుకున్నాను. పదండి. రండి.